షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. చీపో అంటే సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకెక్కడ పని దొరకలేదా? నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనాయిలండి. అంటే మీరే విషయమైనా కళ్ళతో చూస్తే కానీ నమ్మనన్నారుగా, అందుకే మీ వారు మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి. సరే పద చూద్దాం. ఇంత బతిమాలినా నా మాట కాదన్నావంటే నీ కాళ్ళు పట్టుకుని వదలను బాబోయ్. అయ్యో మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ? మీరింతగా చెప్పాలా? ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను. నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్నే మర్చిపోదాం. మీరే చూస్తారుగా. అయినా ఇంకొకసారి చెబుతున్నాను, ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు. అలాగే, నేనెంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా. గుడ్. అయితే ఈవినింగ్ 4 o'clock కి జూ పార్క్ లో కలుద్దామా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హలో, నేను ఆలి మాట్లాడతాను. ఇవాళ సాయంత్రం 4 గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి. ఎందుకు? అక్కడ మీరు మాయాతో సుబ్బారావు చూడొచ్చు. అలాగే. ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే. మిస్ అయ్యకండి, నేను మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే. మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అన్నమాట. అవును డాడీ. ఇంకోసారి ఆలోచించమ్మా. తప్పో రైటో నాకు తెలీదు. ఫస్టో సెకండో నాకు అవసరం లేదు. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు. సందో సందో సో రెడీగానే ఉన్నావు? ఇది డ్రెస్ ది. కమాన్. నో నో, ఐఎమ్ వెరీ సారీ. మన పెళ్ళిన డ్రెస్ ది. ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఆనందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. అప్పటికి ఇప్పటికి నాలో కళ తగ్గలేదు కదూ? అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది. అంతే మరి. మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా? వై నాట్? ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఉండదు. ఓహో. ఏది స్ప్రే అందుకో. మంచి పెళ్ళాం, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తుంది. బేగాన్ స్ప్రే. ఎప్పుడు 4 గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర నుంచి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు. ఛే, నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే. వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పట్ల. కంట్రీ బ్రూట్, గెట్ మీ బ్రూట్ స్ప్రే. నో, స్ప్రే ఆన్ మీ. ఆహా, ఓహో, థ్యాంక్ యూ. రావే పార్క్కి రావే, వస్తే యా జాలీ. వాట్ ఏ బ్యూటీ. ఐ లవ్ యూ. మమ్మీ, ఏంట్రా? అతి తెలివితేటలు గల ప్రాణి ఏది? ఏ కుక్క, బి నక్క, సి పిల్లి, డి బల్లి. మీ నాన్న.
సార్ లగేజ్ ఎక్కడ పెట్టమంటారు? లగేజ్ ఇక్కడ పెట్టు. దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి? అవునండి, మీకెలా తెలుసు? శ్రీరామ్ గారింట్లో మీ ఫోటో చూసానులేండి. ఆహా, ఇంతకీ మీరెవరు? నేను ఎవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేకండి. ఏ మీరు ఎక్కడికైనా వెళ్ళాలా? నేను కదండి, మీరే జూ పార్క్ వెళ్ళాలి. జూ పార్కా? ఎందుకు? శ్రీరమ్మ గారిని చూడాలి కదండి. సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది? మీరెళ్తే ఒక్క సిరినే కాదండి, ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి. ఏంటి? వెళ్తే అర్థమవుతుంది కదండి. బాబు నువ్వు ముందెక్కవయ్యా, లగేజ్ లోపల పెట్టు. పదవల్దాం. మల్లె 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 పువ్వా మల్లె పువ్వా మల్లె పువ్వా నవ్వమ్మో నీ నవ్వులు నాకే ఇవ్వమ్మో ఏ మల్లె పువ్వా మల్లె పువ్వా మల్లె పువ్వా నవ్వమ్మో నీ నవ్వులు నాకే ఇవ్వమ్మో అరే ముల్లులాగా గుచ్చుతున్న పువ్వు నువ్వమ్మో నన్ను జల్లులాగా ముంచుతున్న పువ్వు నువ్వమ్మో నిన్ను కళ్ళ మీసి లాగుతున్న పువ్వు నేనమ్మా ఎద చల్లడిసి తిప్పుతున్న పువ్వు నేనమ్మా మల్లె 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 పువ్వా మల్లె పువ్వా మల్లె పువ్వా నవ్వమ్మో నీ నవ్వులు నాకే ఇవ్వమ్మో ఏటిగట్టు పైన మనమేకమవుదామంటే ఎగాదిగా మరి ఎర్ర కలువ ఎర్రగా చూసేనంట మోట బావి కాడ బాటేసుకుందామంటే మిఠా మిఠామని మొగలి పువ్వు గుటగలు వేసేనంట ఏందమ్మో అసలేందమ్మా ఎన్నో ఎన్నో పూలు పెడుతున్నాయే శాపాలు వాటిని మించిన మగలు నా గుండాలని కాబోలు మల్లె 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 పువ్వా మల్లె పువ్వా మల్లె పువ్వా నవ్వమ్మో నీ నవ్వులు నాకే ఇవ్వమ్మో ముత్యాల సమతక ముగులేయంగా రత్నాల సమతక రంగులేయంగా ముత్యాల సమతక ముగులేయంగా రత్నాల సమతక రంగులేయంగా తోటకాడ నేను నీ తోటి నడి చూస్తుంటే చకా చకామని తుమ్మెదలొచ్చి తిక్కగా వాగేనంట గోటిలో నా నవ్వు నా పాట పాడిస్తుంటే గునా గునామని తేరి వచ్చి గొల్లు నేచేనంట ఏందమ్మా కథ ఏందమ్మా తేనెలు తాగడమేగా మరి వాటికి తెలిసిన విద్య ప్రేమలు పెరిగెను బాగా మన ఇద్దరి మనసుల మధ్య మల్లె 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 మమ్మ మమ్మ మల్లె మల్లె పువ్వా మల్లె పువ్వా మల్లె పువ్వా నవ్వమ్మో నీ నవ్వులు నాకే ఇవ్వమ్మో అరే ముల్లులాగా గుచ్చుతున్న పువ్వు నువ్వమ్మో నన్ను జల్లులాగా ముంచుతున్న పువ్వు నువ్వమ్మో నిన్ను కళ్ళ మీసి లాగుతున్న పువ్వు నేనమ్మా ఎద చల్లడిసి తిప్పుతున్న పువ్వు నేనమ్మా
చెప్తున్నారు? ఎఫెక్ట్ ఎఫెక్ట్. ఓకే ఓకే. పెళ్ళై బంగారం లాంటి మొగుడు నాడిది ఇంతలా బరి తెగిస్తుంది అనుకోలేదు. ఇప్పటికే నమ్ముతారు కదా, మీకు ఇంకే డౌట్లు లేవు కదా? నో, ఐమ్ క్లియర్. ఈ ఊగుతున్న పొద మీద ఒట్టేసి చెప్తున్నా, ఇక నీ బతుకుని ఊపేస్తా. నా కడుపు ఎంత రగిలిస్తున్నావో అంతకంతా నీ కడుపు రగిలేట్టు చేస్తా. ఇది ఒక పవిత్ర భారత స్త్రీకి అగ్ని పరీక్ష. నన్ను దుబాయ్ పంపించేసి నువ్వు చేస్తున్న పని ఇదా? మన ప్రేమ కోసం అమ్మా నాన్న వదిలేసి వస్తే నువ్వు సిగ్గు లేకుండా ఛీ! ఇక ఈ జన్మలో నీ మోహన్ చూడు. బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా. హలో, నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు? వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య. తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు. అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబు చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు. బిల్లు ఎస్ఐ ఇస్తున్నప్పుడు కంపెనీ ఎవడిస్తే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే సార్, ఈ లోపు నేను లైట్ గా హాఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో cheers. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం. కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. ఓహ్. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్. ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ? సునీల్, సునీల్ ఎక్కడ? హంతకుడు ఎక్కడ? పారిపోయాడు సార్. కారిపోయాడా? సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా? అవును, సైరన్ లేకపోతే పోలీస్ జీబ్ ఎలా అవుతుంది? సైరన్ అంటే అంతకుడు ఎక్కడ ఎందుకు ఉంటాడు సార్? పారిపోయాడు. ఓ, ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడమే. ఎవరది? ఓ, పబ్లిక్ మీరా? మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు ఆ మంట చూసుంటాడా? ఏయ్, చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం లేదు. సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కస పొడి సమస్య. అబ్జెక్షన్. అన్ని కసక్కులు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ, ఇట్స్ ఆల్ రైట్. వాడి వరకు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలు సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే మిగతాది నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాం ఈ బిల్లు. 5,000 వచ్చింది. అమ్మో, 5,000? అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు. మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో, థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెడలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడి చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే, నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్ నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నిద్ర వచ్చేస్తుంది, ఇంటికి డ్రైవ్ చేయరా? అరే, జీపు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి. బా. ఆ. పుట్టింటికి వెళ్ళిపోతున్నారా అమ్మా? ఎందుకు? చీరలు సర్దుకుంటుంటే అలిగి వెళ్ళిపోతున్నారేమోనని. నేనెందుకు వెళ్ళిపోవాలి? ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను. అంటే క్షమించే సర్దుకుపోతారా? చిచి, నన్నింత క్షోభ పెట్టిన వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. మరేం చేస్తారు? అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెటే పెడతాను. అమ్మా, ఏంట్రా? ఆదిపరాశక్తి అంటే ఎవరు? ఏ సీత, బి సావిత్రి, సి పార్వతి, డి సరస్వతి. మీ అమ్మ. ఆల్ ఇన్ ఆల్ నేనే ఆది పరాశక్తిని. ఎప్పుడు ఇందులో ఉన్నాయి చెప్పవేంటమ్మా? ఉన్నవి చెప్పడం కాదురా, చూసినవే చెప్పాలి. మీ అమ్మ ఎలాంటి ఆది పరాశక్తో చూపిస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా. ఎప్పుడు వచ్చారా? ఎందుకు వచ్చావని అడగలేదు. సరే, ఎందుకు వచ్చావు? చేసిన తప్పు తెలుసుకొని నమ్మొచ్చా? మీ ఇష్టం నాన్న. బిడ్డలకి తప్పు చేసే హక్కుంది, క్షమించే బాధ్యత మనకుంది. ఆవేశంతో వెళ్ళిపోయిన ఆలోచనతో తిరిగి వచ్చేశాడు. రా నాన్న. థ్యాంక్స్ అమ్మా. కొంచెం హెడేక్గా ఉంది, ఒక కాఫీ ఇస్తావా? అలాగే నాన్న.
మీ అబ్బాయి నేను ఒకరినొకరం ఇష్టపడ్డాం. మీరు పెద్ద మనసు చేసుకొని నాకంత పెద్ద మనసు లేదు. మా వాడిని వదలడానికి నీకేం కావాలి? మీ బ్లెస్సింగ్స్ తప్ప మాకింకేం వద్దు. అది జరగదు. ఇక మనం వెళ్ళొచ్చు. తిరిగి రాకు. ఆగు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఈ మాట కోసం ఎంతసేపు ఆగాను. తండ్రిగా మీరు చెప్పాల్సిన ఆఖరి మాట చెప్పేశారు. డబ్బు లేకపోతే అడుక్కు తింటావు. అమ్మా, ఆయన ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు. వస్తాను.